హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. గత 5 రోజులుగా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మళ్ళీ ఇక నుండి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మళ్ళీ రెగ్యులర్గా మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు ప్రతి కుటుంబానికి అవసరమైన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. చాలామందికి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, నా దగ్గర ఇప్పుడు 50 లక్షల రూపాయల ఒక ప్రాపర్టీ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు నా దగ్గర అని అనుకుంటారు. ఎవరైనా ఏం ఆశిస్తారు, ఏమనుకుంటారు అందరూ? నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, నేను అసెట్స్ తీసుకుంటాను, ఇల్లు కొంటాను, భూములు కొంటాను అని చెప్పేసి మనం ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మొత్తం ఒక అసెట్ రూపంలో పెడుతున్నాం తప్ప మనం ఒక్క రూపాయి కూడా మన చేతిలో దాచుకోవడం లేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంది, బట్ మీకు అత్యవసరమైనప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా మీ చేతిలోకి వస్తాయా? అంటే ఆ ప్రాపర్టీ వెంటనే మీకు 5 లక్షల రూపాయలు తేగలదా అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే హాస్పిటల్ ఖర్చు అవ్వచ్చు, లేదంటే మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం అనే అసెట్ని కొనొచ్చు. కానీ ఇక్కడ కొన్నప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక 2-3 మంత్స్లో పిల్లల పెళ్ళిళ్ళే పెట్టుకోవచ్చు, లేదంటే హయ్యర్ స్టడీస్ కోసం అమౌంట్ కోసం మనం చూస్తుండొచ్చు. ఆ టైంలో అసెట్ని తీసేద్దాం అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇమ్మీడియట్గా తీసేయాలి అంటే మనం 2-3 మంత్స్ ముందే మనం ఆలోచన చేసామనుకోండి, మనం అనుకున్న అమౌంట్ మన చేతికి రాకపోవచ్చు. ఎందుకంటే మనం దాన్ని అమ్మే క్రమంలో వాళ్ళు తక్కువకు అడిగితే మనం ఆ స్టేజ్లో ఏం చేస్తాం, దాన్ని అక్కడికే క్లోజ్ చేసి వచ్చేస్తాం. కాబట్టి మనం ఇలా ఆలోచించకుండా ఏం చేయాలంటే, ఒక 2-3 ఇయర్స్ ముందు నుండే మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఆ టైంలో మనకి పిల్లల పెళ్ళిళ్ళ వరకైనా సరే, లేదు అంటే మనకు ఒక స్టడీసు, లేదంటే ఆ స్టేజ్లో ఇప్పటి నుండి మనం ఆ అసెట్ను ఉంచుకుంటే తీసేయాలనుకున్న టైంలో ఇప్పటి నుండి ఒక 2-3 ఇయర్స్ ముందు నుండే మనం స్టార్ట్ చేస్తే మనం అనుకున్న అమౌంట్ మన చేతిలోకి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడూ ఒక అసెట్ రూపంలో ఉంచుకోవడం కంటే కూడా కొంత అమౌంట్ని మన చేతిలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక అమౌంట్ని ఎప్పుడు లిక్విడ్ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా ఓకే అండి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనం బ్యాంకుకి వెళ్ళగానే మనకు ఒక 2-3 అవర్స్లో మన అమౌంట్ మన లిక్విడ్ మన చేతిలో ఉంటుంది. చాలామంది లిక్విడ్ అమౌంట్ని చేతిలో ఎవ్వరూ ఉంచుకోరు. ఎందుకంటే అవి ఎన్ని అసెట్స్ ఉన్నా, ఇల్లు ఉన్నా, స్థలాలు ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నా మనకి ఇమ్మీడియట్గా ఒక్క రూపాయి కూడా రాదు. అందుకోసం మనం ఎంత ప్లాన్ చేసినా కూడా మనం ఎంతో కొంత అమౌంట్ని అనేది మన చేతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీ వంతు, మీ డబ్బుని మీరు ఎలా ఖర్చు పెడతారు అన్న దాని గురించి నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ కోసం నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.